చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మద్యం మత్తులో లేదా గంజాయి మత్తులో ఉన్నాడో తెలియదు గాని ఓ వ్యక్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఏకంగా బస్సునే దొంగిలించి పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన బస్సును గుర్తు తెలియని వ్యక్తి బయటకు తీయడాన్ని అదే బస్సు డ్రైవర్ గమనించాడు. టీ స్టాల్ వ్యక్తి సాయంతో డ్రైవర్ బస్సును వెంబడిస్తూ డిపో డిఎంకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అటు పోలీసులు ఇటు డిపో సిబ్బంది ఆర్టీసీ డ్రైవర్ ఆ బస్సును పట్టుకునే ప్రయత్నం చేశారు. కోరుట్ల నుంచి సుమారు 18 కిలోమీటర్ల వరకు ఆ బస్సును వెంబడిస్తూనే ఉన్నారు. బస్సును పట్టుకునేందుకు మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కథలాపూర్ మండలాలకు చెందిన ఎస్ఐలు, పోలీసులు తమ వాహనాల్లో బస్సు వెంటపడినా ఫలితం లేకపోయింది. చివరికి మెట్పల్లి శివార్లోని గండి హనుమాన్ సమీపంలో ఓ కంకర క్రషర్ వద్ద మెట్పల్లి సిఐ సురేష్ బాబు చాకచక్యంగా ఆలోచించి వెంటనే ఓ కంకర్ టిప్పర్ జేసీబీని రోడ్డుకు అడ్డంగా పెట్టించాడు. దీనిని గమనించిన ఆ బస్సు నడిపే దొంగ డ్రైవర్ వెంటనే బస్సును తప్పించుకునే ప్రయత్నం చేసి రోడ్డు కిందికి బస్సును తీసుకెళ్లడంతో ఓ చెట్టుకు ఢీకొని బస్సు అక్కడే ఆగిపోయింది. సదరు దొంగ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. కోరుట్ల నుంచి మెట్పల్లి వరకు దొంగ డ్రైవర్ బస్సు నడుపుతున్న సమయంలో 3 చోట్ల రోడ్డు ప్రమాదాలు చేయగా సుమారు 4కి పైగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బయటకెళ్లి టీ తాగుతూ ఉన్నాను. అక్కడ తాగుతున్న క్రమంలో ఆ బస్సు బస్టాండ్ ఇండికేటర్ నుంచి బయటకు రావడం గమనించాను. 0103 నా బస్సే, ఎవరు తీసుకొస్తున్నారు, మా మెకానిక్లు ఎవరైనా తీసుకొస్తున్నారు ఏందని దొంగలా కనిపించి ఆ హోటల్ అతని సాయంతో తమ్ముడు కొద్దిగా ఫాలో చేద్దాం రావా, ఏలో బస్సు తీసుకెళ్తున్నారని చెప్పనగానే అక్కడ నుంచి కొత్త బస్టాండ్ నుంచి ఇన్గేట్ లో నుంచి బయటకు వచ్చిండు. ఫాలో అవుతూ అష్టలక్ష్మి టెంపుల్ కు ముందులో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అతన్ని ఓటకేసి బస్సు ఆపనగా మా బైక్ బంపర్ తో తగిలిచ్చారు. మేము కింద పడిపోయే వాళ్ళము. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత వేరే బైక్ అతను కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మేము అలాగే ఫాలో చేస్తూ మా డిఎం గారికి ఇన్ఫర్మేషన్ అందించాము. అలాగే 100 కూడా డైల్ చేశాము. ఆ కొద్ది దూరంలో ఉన్న జిఎస్ గార్డెన్ దగ్గర ఉన్న పెట్రోలింగ్ వ్యాన్ కు అక్కడ నిలిపి ఉండడం చూసి మేము అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు పెట్రోల్ మ్యాన్ కు మేము సార్ ఇలా బస్సు దొంగతనం చేసి ముందుకు పారిపోతున్నాడు, అతను ఫాలో చేస్తున్నాము సార్ హెల్ప్ చేయండి అని చెప్పనగానే వాళ్ళు అదే క్రమంలో ఆ బస్సును ఫాలో చేస్తూ వచ్చారు. ఆరపేట బ్రిడ్జ్ దగ్గరికి రాగానే మారుతి షోరూమ్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. ఆరపేట బ్రిడ్జ్ దగ్గర ఆ ఫాలో అవుతున్న పెట్రోలింగ్ వ్యాన్ కూడా తగిలిచ్చేశాడు. దాన్ని కూడా కొట్టేసి వెళ్తున్నాడు. అదే క్రమంలో వాళ్ళు ఫాలో చేసి పోలీస్ స్టేషన్లకు కమ్మరపల్లి, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు చాకచక్యంతో బస్సును గండి హనుమాన్ దగ్గర ఉన్న కంకర మిషన్ దగ్గర టిప్పరు, జేసీబీ తదితర వాహనాలు అడ్డం పెట్టి ఆ బస్సును ఆపే క్రమంలో అతను ఎవరైతే బస్సును ఎత్తుకెళ్ళిండో అతని పక్క కిందికి నుంచేసి పారిపోతున్న క్రమంలో అతన్ని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. కోరుట్ల నుంచి మెట్పల్లి వెళ్ళే రోడ్లో మన చింతలపేట దాటినాక ముంగట సుజుకి షోరూమ్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు స్పీడ్ వచ్చి గుద్దిపోయిండు. మేము లాస్ట్ ఆల్రెడీ సుజుకి షోరూమ్ వాళ్ళు కూడా అందరు చూస్తుర్రు. మేము ఎట్లా పోతున్నాము, మా వైఫ్కు కాలు ఇరిగింది.